నమస్కారం. Hey there. మై టీవీ న్యూస్‌కు Subscribe to my స్వాగతం. channel నేను మీ and పూజ. also press this bell icon. తిరుపతిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. బుధవారం మంత్రి నారా లోకేష్ తిరుపతి గొల్లవానిగుంటలో నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు పలు క్రీడా అకాడమీలను ప్రారంభించారు. సుమారు రూ. 10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆర్చరీ వంటి క్రీడలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మంత్రి లోకేష్ ఆడుతూ వారికి ఉత్సాహం నింపారు. అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలో రూ. 2.70 కోట్లతో నిర్మించనున్న ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఇందులో ఇండోర్ హాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, బాక్సింగ్ రింగ్, జిమ్, బాస్కెట్బాల్ కోర్ట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. రాష్ట్రంలో క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యమని, తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.